దేవునికి మహిమ కలుగునుగాక. రైట్. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా. ఈ ప్రసంగి గ్రంథాన్ని మహారాజైన సొలొమోన్ రాశారు. భూమి మీద ఉన్నటువంటి మనుషులందరిలో మిక్కిలి జ్ఞానవంతుడు, బుద్ధిమంతుడు, తెలివితేటలు కలిగిన వ్యక్తి ఈ సొలొమోన్. ఈయన రాస్తున్నాడు దేవుని మందిరం గురించి, దేవాలయం గురించి చాలా స్పష్టంగా రాస్తున్నాడు. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు, అంటే వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు, చెప్పండి ఎక్కడికి? మందిరం. ఎవరి మందిరం? దేవుని మందిరం. వచ్చేటప్పుడు లేక వెళ్ళేటప్పుడు, పోయేటప్పుడు కొందరికి మందిరము గురించినటువంటి విలువ తెలియట్ల, దేవాలయం గూర్చినటువంటి విశిష్టత తెలియట్ల. దేవుని మందిరము, దేవాలయము అంటే దేవుని ఇల్లు. చెప్పండి, దేవుని ఇల్లు. మనందరికీ ఇళ్ళు ఉన్నాయి. మనందరం మన ఇళ్లలో ఆనందిస్తూ సంతోషిస్తూ ఉన్నాం. మన సన్నిహితులకు, శ్రేయభిలాషులకు, ఆత్మీయులకు కూడా ఇళ్ళు ఉన్నాయి. మనం వారింటికి వెళ్తాం, వారిని మన ఇంటికి పిలుస్తాం. మనం అక్కడ ఆనందం, వారు ఇక్కడ ఆనందం. ఓకే. అయితే మనందరం కూడా దేవుని ఇల్లును కూడా జ్ఞాపకం చేసుకోవాలి. చెప్పండి, మనందరం కూడా దేవుని ఇల్లును కూడా మరిచిపోతున్నారు. దేవుని మందిరాన్ని విడిచిపెట్టేస్తున్నారు, దేవాలయాన్ని. దేవుని మందిరము అనంటే దేవుని ఇల్లు. ఇంకా ఇంకా విడమర్చి చెప్పాలి అనంటే దేవుడు కోరుకున్న స్థానం, దేవుడు అభిషేకించుకున్న స్థలం, దేవుడు నిర్మించుకున్న ఆలయము. హల్లెలూయా. మనందరం మనుష్యులం. అంతలో కనపడతాం, అంతలో మాయమైపోతాం. ఏమండి, దేవుడు శాశ్వతం. దేవుడు శాశ్వతుడు. దేవుడు అనంతుడు. దేవుడు సర్వశక్తుడు. అటువంటి శాశ్వతుడు, అనంతుడు, సర్వశక్తుడు, మహోన్నతుడు, మహిమ కలిగిన చక్రవర్తి అయినటువంటి దేవుడు కోరుకున్న, అభిషేకించుకున్న, ఏర్పాటు చేసుకున్న ఇంటి విషయంలో మనం ఎంత జ్ఞాపకము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. అసలు దేవుని మందిరాన్ని దేవుడు ఈ భూమి మీద ఎందుకు పెట్టారు? దేవాలయం ఎందుకు? మందిరం ఎందుకు? మనందరం కూడా పరలోకానికి వెళ్ళాలి, నిత్య జీవములో ఉండాలి అని సిద్ధపడుతున్నాం. అది శాశ్వతము, అది శ్రేష్టము, అది చాలా ఉన్నతము, అది గొప్పది అని మనందరం కూడా సిద్ధపడుతున్నాం. మరి అక్కడ మన కోసము దాన్ని దేవుడు ఏర్పాటు చేస్తే
భూమి మీద మనకి ఇది ఎందుకు? భూలోకములో మనకి మందిరాన్ని, దేవాలయాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు అని అంటే, ఒక్క మాటలో చెప్తున్నాను, ఆ పరలోకానికి ఇది గేట్. చెప్పండి, పరలోకానికి ఇది గవిని. చెప్పండి, నిత్య జీవానికి ఇది గుమ్మం. పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఇది ముఖద్వారం. దేవుని పట్టణము, దేవుని రాజ్యములో ఉండడానికి ఇది ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ ద్వారానే అక్కడికి, ఈ ముఖద్వారం ద్వారానే ఆ నిత్య జీవానికి, ఈ గేట్లో నుంచే ప్రయాణం చేసే ఆ దేవుని చెంతకి. ఇదొద్దు అంటే అది లేదు, ఇది అక్కర్లొద్దు అంటే అది అక్కర్లొద్దు. ఇక్కడ నాకు పని లేదు అని అంటే అక్కడ నీతో పని లేదు. కాబట్టి ఆ ప్రధానమైన నిత్య జీవానికి, పరలోక రాజ్యానికి ఇది గవిని. గవిని అని అంటే గుమ్మం, ముఖద్వారం. దేవునికి స్తోత్రం. దేవుడు ప్రతి గ్రామములో, ప్రతి పట్టణంలో, ప్రతి జిల్లాలో, దేశ విదేశాల్లో ఇన్ని రకాలైనటువంటి మందిరాలు. నాకు మొన్న మధ్య తెలిసింది, అయ్యగారు లాంటి దైవజనులు వరంగల్లో ఉన్నారు. అయ్యగారు వలె గంటల తరబడి ఆరాధన, గంటల తరబడి మోకాళ్ళ ప్రార్థన. ఆయన ఒక మందిరం కట్టారు, చాలా అద్భుతమైన మందిరం. ఆసియా ఖండంలోనే గొప్ప మందిరం అని తెలిసింది. ఒక సంవత్సరం క్రితం తెలిసింది. అప్పటి నుంచి ప్రార్థిస్తున్నాను, ఎప్పుడైనా అవకాశం ఉంటే ఆ దైవజనులను, ఆ ఆలయాన్ని, ఆసియాలోనే పెద్దదట, చూడాలి, ఆ భాగ్యం ఇవ్వండి నాయన. సడన్గా అనుకోకుండా ఎప్పుడో ఉపవాస ప్రార్థనలు అయిన తర్వాత ఒక 3-4 రోజులు జస్ట్ మైండ్ రిలాక్స్ కోసం ఎక్కడికో చోటుకు వెళ్తాం అయ్యగారు ఉన్నప్పటి నుంచి. ఈసారి వెళ్ళే ప్రయత్నం చేయలే. ఎందుకనంటే పోయిన సంవత్సరంలోనే నవంబర్ మాసంలో టర్కీ వెళ్ళాం. సుమారు 11 రోజులు ఉన్నాం కనుక చాలిక మనకి అవేమి వద్దిక ఈ సంవత్సరానికి అని అనుకున్నాం. అనుకోకుండా వేరే దైవజనుల ద్వారా అనుకోకుండా వెళదామంటే వెళదాం అనుకుని, మరి మొన్న ఆదివారం రాత్రి బయలుదేరి సోమవారం అక్కడికి వెళ్ళాం. దేవునికి స్తోత్రం. ఆ పగలంతా సాయంకాలం వరకు అక్కడ గడిపాం. ఎంత అద్భుతమైన మందిరమో, ఎంత ప్రశాంతంగా ఉందో, ఎంత తేజస్సు ఉందో. ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడ పాటలు పాడుతూనే, ఆరాధన చేస్తూనే, ఒక ప్రక్కన ప్రార్థనలు, ఒక ప్రక్కన స్తోత్ర ప్రార్థనలు, ఒక ప్రక్కన ఆరాధన. ఏమండి, ఆయన సాక్ష్యం విని ఆ మందిరాన్ని ఎలా కట్టారో అవన్నీ కూడా చూసి చదివేసరికి అసలు మైండ్ బ్లాక్ అయిపోయినంత పని అయింది. 30 ఎకరాల్లో కట్టారండి మందిరం. దేవునికి మహిమ కలుగును గాక. గొప్ప అభిషేకాన్ని అనుభవించాం, గొప్ప మహిమ చేతమని నింపబడ్డాం. ఎంత అభిషేకాన్ని ఆ స్థలంలో మేము చూసామో. దేవునికి స్తోత్రం. నేను చెబుతున్న విషయం ఏంటంటే, గ్రామాల్లో, పట్టణాల్లో, జిల్లాల్లో, రాష్ట్రాల్లో, దేశ విదేశాల్లో దేవుడు కోరుకొని, దేవుడు అభిషేకించుకొని, తన సేవకులను లేపుకొని అద్భుతమైన మందిరాలు, అద్భుతమైన దేవాలయాలు కట్టింపచేశారు. ఎందుకు ఈ మందిరాలు, ఎందుకు ఇన్ని దేవాలయాలు, ఎందుకు అనంటే ఇవి పరలోక రాజ్యానికి గవినులు, గుమ్మాలు. ఇవి ద్వారాలు. దేవునికి స్తోత్రం. పరలోకపు ఆశీర్వాదాలు
ఆశీర్వాదాలు, పరలోకపు దీవెనలు పొందుకునే స్థలాలు ఇవి. నేను చాలాసార్లు చెప్తాను, మందిరము అని అంటే ఏమండి దీవెనల గని, దేవాలయము అని అంటే ఆశీర్వాదాల పుట్ట. దీవెనల గని, ఆశీర్వాదాల పుట్ట. మనం వెళ్ళి తవ్వుకోవడమే, ఎంత తవ్వుకుంటే మనకంత. ఈ దేవాలయాన్ని, ఈ చర్చెస్ను దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు అని అంటే మనము దీవించబడాలి, మనము ఆశీర్వదించబడాలి, మనము కృపను పొందుకోవాలి. చెప్పండి 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 ఏం పొందుకోవాలి మనం? కృప. నోవహుతో దేవుడు అన్నాడు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా కనబడుతున్నావు, కాబట్టి నీవు నీ ఇంటి వారు వాడలో. మీ అందరికి తెలిసిందే, ఆ మహా జలప్రళయంలో నోవహు అతని కుటుంబం తప్ప నరుడన్నవాడు మరలా బ్రతకల. చెప్పండి, ఎవరు బ్రతకలేదు? నరుడు అన్నవాడు బ్రతికింది ఒకే కుటుంబం. ఏ కుటుంబం అంటే నోవహు కుటుంబం. ఎందుకనంటే కృప పొందిన కుటుంబం. ఈ మధ్యాహ్నం అందు నేను కూడా అదే విషయం, మనం కృప పొందుకోవాలి. రోజులు ఎంత భయంకరంగా ఉన్నాయో మీకు తెలుస్తున్నాయా? ఆలోచిస్తున్నారా? ఏదో తింటున్నాం, తిరుగుతున్నాం, ఏదో సుఖిస్తున్నాం, ఏదో అయిపోయిందిలే అనుకుంటున్నారా? రాబోయే 2-3 సంవత్సరాల్లో ఏ దేశంలో అయితేనేమి, ఏ ఖండంలోనైతే ఏమి, 200 కోట్ల మంది చనిపోబోతున్నారు. ప్రపంచంలో ఉన్న జనాభా 800 కోట్లు. 800 కోట్లు కూడా కాదు, 785-88 కోట్లు ప్రజెంట్. కానీ కొన్ని లెక్కల్లోకి రావు గనక పెద్దలు ఏమంటున్నారంటే ప్రపంచ జనాభా 800 కోట్లు. అయితే అది ఈ సంవత్సరం అవ్వచ్చు, వచ్చే సంవత్సరం అవ్వచ్చు, ఆ పై సంవత్సరం, రాబోయే 3 సంవత్సరాల్లో 200 కోట్ల మంది జనం చచ్చిపోబోతున్నారు. దేవునికి స్తోత్రం. రోగం అవనివ్వండి, వ్యాధులు అవనివ్వండి, ప్రకృతి వైపరీత్యాలు అవనివ్వండి, వాతావరణం, సముద్రం, భూమి, భూకంపం, ఆకాశం నుంచి యుద్ధాల వలన ఎలాగ చనిపోతారో తెలియదు. 200 కోట్ల మంది సుమారు చనిపోబోతున్నారని సైంటిస్టులు చెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. చాలా భయంకరమైన నేను ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లో అమెరికా గురించి, అమెరికాలో జరుగుతున్న చాలా భయంకరమైన ఆ లాస్ ఏంజిల్స్ అనేటువంటి ఆ రాష్ట్రాల గురించి నేను పెట్టాను. జనవరి 6వ తారీఖున సెలబ్రిటీస్ అందరూ కలిసి ఒక పార్టీ పెట్టుకున్నారట. సెలబ్రిటీస్ అంటే హీరోలు, నిర్మాతలు, డైరెక్టర్లు, ఇక ఆ లోపోళ్ళు లేరిక. చిన్న నటీనటులు, చిన్న వర్కర్స్ లేదు, కేవలం సెలబ్రిటీస్, హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, వాళ్ళు మాత్రమే. వాళ్ళొక పార్టీ పెట్టుకున్నారట. ఆ పార్టీలో ఏమండి, ధనానికి ఎన్ని మార్కులు అంటే ఎన్నో మార్కులు, సుఖానికి ఎన్ని మార్కులు, అందానికి ఎన్ని మార్కులు వేశారు. దేవుడికి ఎన్ని మార్కులు అంటే ఒక్కరు కూడా, దేవునికి ఒక్క మార్కు కూడా. అప్పుడు ఆ మార్కులు వెల్లడించే ఆ సెలబ్రిటీ నిలబడి హాస్యాస్పదంగా అందానికి ఎంతమంది, సుఖానికి ఎంతమంది, డబ్బుకి ఎంతమంది, ఇంకేదో దానికి ఎంతమంది, గాడ్కి, దేవునికి ఒక్కరు వేయలేదని చాలా హాస్యాస్పదంగా నవ్వింది 6వ తారీఖున. దేవునికి స్తోత్రం.
ఒక్కరోజు ఆగింది. 8వ తారీఖు నుంచి మొదలైంది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు నిప్పు. ఇప్పటికీ 20 లక్షల కోట్ల రూపాయల ఆస్తి బుగ్గైపోయింది. దేవునికి స్తోత్రం. ప్రపంచంలో కుబేరుల ఇళ్ళుండేటువంటి ప్రాంతం అది బుగ్గైపోయింది. ప్రాణాలు అలచేతిలో పెట్టుకుని బయటకు రావడం తప్ప కనీసం వారు కలిగి ఉన్న కారు, వారు కలిగి ఉన్న బంగారం, డబ్బులు కూడా బయటికి తెచ్చుకోలేనంత భయంకరమైన సిట్యువేషన్ వారికి ఎదురయ్యింది. హల్లెలూయా. అమెరికా అంటే చాలా టెక్నాలజీ, అమెరికా అంటే చాలా హై ప్రొఫెషనల్ ఉంటుంది. అలాంటిదే చేతులు ఎత్తేసింది. మా వల్ల కాదు ఇది. గంటకి 4000 ఫైర్ ఇంజన్లు ఆపుతున్నాయంట. గంటకి 4000 ఫైర్ ఇంజన్లు ఆపుతున్నా సరే ఆగట్ల. గంటకి 100 హెలికాప్టర్ల నుంచి ఏదో పొడి చల్లుతున్నారట ఆగిపోవాలి అని. ఎన్ని 100 గంటల నుంచి చల్లుతున్నారో అస్సలు ఆగటం లేదు. దేవునికి స్తోత్రం. దేవుని కోపం అనుకుందాం, దేవుని ఉగ్రత అనుకుందాం, మరేదైనా నేను ప్రేమతో తెలియచేస్తున్నాను. ఎందుకు మందిరము, ఎందుకు దేవాలయము అని అంటే నీవు కృప పొందుకోవడం కోసం. చెప్పండి ఎందుకు? దేవునికి స్తోత్రం. అలాంటి దేవుని మందిరానికి వచ్చి కృప పొందుకుంటున్నావా? దేవుడు ఏర్పాటు చేసుకునే ఆలయానికి వచ్చి కృపను అందుకుంటున్నావా? కృప నాకెందుకు? కృప వల్ల ఏంటి ప్రయోజనం? కృప లేకపోతే ఏమవుతుంది? చాలా నష్టాలు ఉన్నాయి. అయితే నా వర్తమానం అది కాదు. దేవుని మందిరము ద్వారా నీవు కృపను, దేవుని కృపను పొందుకోవాలి. ఇది దేవుని కాంక్ష. అందుకనే దేవుని మందిరాన్ని దేవుడు ఈ విధంగా ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. అలాంటి ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి దేవుని ఇల్లు విడిచిపెట్టవద్దు, మరిచిపోవద్దు. అందుకనే ఏమంటున్నాడు? నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు వెళుతున్నావా? దేవుని మందిరానికి హాజరవుతున్నావా? దేవుని మందిరంతో సత్సంబంధం కలిగి ఉన్నావా అంటున్నాడు. హల్లెలూయా. దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా. వెళ్ళమన్నారు కదా అని వెళుతున్నాను, వస్తున్నాను, ఉండమంటే ఉంటున్నాను, చెయ్యమంటే చేస్తున్నాను అని కొంతమంది అనుకుంటున్నారు. అయితే దేవుని మందిరములో దేవుడు కొన్ని క్రమాలు పెట్టారు. ఆ క్రమాలు పాటించాలి. దేవుని మందిరములో కొన్ని క్రమాలు ఉన్నాయి. ఆ క్రమాలు ఖచ్చితంగా నీవు పాటించాలి. లేదంటే ఆశీర్వాదానికి బదులు శాపం, మేలుకు బదులు కీడు, జీవానికి బదులు మరణం. దేవునికి స్తోత్రం. అదేంటండి? దేవుడు శపిస్తాడా? దేవుడు మరణానికి అప్పచెప్తాడా? దేవుడు కీడు కలగజేస్తాడా అంటే దేవుడు కీడు కలగ చేయడు. దేవుడు మరణానికి అప్పగించడు. దేవుడు శపించడు. ఆశీర్వాదం ఎప్పుడైతే లేదో ఆటోమేటిక్గా అక్కడికి శాపం వచ్చేది. మీ గది చీకటిగా ఉందండి, మీరు వెళ్ళి లైట్ ఆన్ చేశారు, స్విచ్ ఆన్ చేయగానే వెలుతురు వచ్చేసింది. చెప్పండి ఏమొచ్చింది? ఆ వెలుతురు ఎక్కడుంది? ఆ చీకటి ఎక్కడికి పోయింది? వెలుతురు రానంత వరకు చీకటి అక్కడే ఉంది. ఏమండి? హల్లెలూయా. అదేవిధంగా ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదం మన మీద రాలేదంటే ఆటోమేటిక్గా శాపాలు. మేలు మనం పొందుకోలేదు అని అంటే ఆటోమేటిక్గా కీడులు.
జీవాన్ని మనం అందుకోవట్లేదు అని అంటే ఆటోమేటిక్గా మరణం. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయములు ఉంటుంది, తీయక్కర్లా. అక్కడ అననీయ సప్పీరా ఉన్నారు, భార్యాభర్తలు వారు. అపోస్తులు చెప్పినటువంటి ఆ బోధ వలన వారు ప్రేరేపించబడ్డారు. ఏమని తమకు కలిగిందంతా అమ్మేసి సేవకిచ్చేసి అపోస్తులతో కలిసి ముందుకి వెళ్ళిపోదామని ఒక తీర్మానానికి వచ్చారు, ఒక ఒడంబడిక చేసుకున్నారు. దేవుడు ప్రేరేపించాడు. దేవుడు ప్రేరేపించకపోతే ఆ పని ఎవరు చేయగలరు? దేవుడు ప్రేరేపించాడు, దేవుడు మాట్లాడాడు. ఆ ప్రకారం మొక్కుకున్నారు, అమ్మేశారు. డబ్బు వచ్చింది. డబ్బు రాగానే, డబ్బును చూడగానే కొంచెం ఆశ పుట్టింది. ఆశ పుట్టగా అంతా ఇచ్చేస్తే రేపన్నాక కాలొంగున చెయ్యొంగున మనకు దిక్కేంటి అని ఆలోచించారు, డైలమాలో పడ్డారు. అరే, అపోస్తులతో కలిసిపోతామన్నారు కదా, సన్నిధిలోనే ఉంటామన్నారు కదా, సేవలోనే సాగుతామన్నారు కదా, ఇక మా బలము మా సర్వము దేవుడే కదా, యేసయ్యే కదా, కాలొంగున యేసయ్యే, చెయ్యొంగున యేసయ్య, మాకు భయం లేదు అని చెప్పాలి ఆశ పుట్టినప్పుడు. నిజమే కదా అని ఏం చేశారంటే, ఉదాహరణకి అక్కడ అలాగా అంకి లేదు, ఒక 5 లక్షలు వచ్చిందనుకోండి పొలం, 1 లక్ష తీసి పక్కన పెట్టారు, వడ్డీకి ఇచ్చారు, బ్యాంకులో పెట్టారు, చుట్టాలకి బంధువులకి అప్పచెప్పి తెలియదు, మొత్తానికి కొంత పక్కన పెట్టి మిగిలిన 4 లక్షలు మూట కట్టి సంచిలో పెట్టుకుని, పనులు ఇంకా తెమ్మలేదు, మీరు పదండి పట్టుకుని నేను వెనకాల వచ్చేస్తానని సప్పీరా చెప్తే అననీయ బయలుదేరి మందిరానికి వచ్చేసాడు. పేతురు గారు ఉన్నారు, యోహాను ఉన్నారు, ఆదిమ సంఘం ఉన్నారు. రాగానే అందరికి వందనాలు చెప్పి ఆ మూట పట్టుకొచ్చి ఆ బలిపీఠం మీద, కరుణాపీఠం దగ్గర పెట్టారు. చిన్న కానుకైతే హుండీలేసేద్దునేమో, అది పెద్ద మూటేమో అక్కడే పెట్టారు. పేతురు అననీయను చూసి, అననీయ, నీ పొలం అమ్మగా వచ్చిన వెల ఇదేనా అన్నారు. అప్పుడు ఏమనాలి ఆయన? లేదయ్యా, ఇంకొంచెమే ఎక్కువే వచ్చింది, కొంచెం మా చుట్టాలకి ఇచ్చాం, లేదా కొంచెం బ్యాంకులో పెట్టాం, లేదా కొంచెం మేము దాచుకున్నామయ్యా, మిగిలినంతా తెచ్చేసామయ్యా అంటే అసలు ఏ పొరపాటు ఉండదు. సరే కొంచెం దాచుకున్నారు, డబ్బే వారిది, ఏమంటారు? ఏమనరుగా. కానీ ఏమన్నాడంటే, ఇంతేనయ్యా, పొలం అమ్మితే వచ్చిన డబ్బు ఇదే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెంటనే ఆ మాట అంటూనే కుప్పకూలిపోయాడు, గుండాగిపోయింది, చచ్చిపోయాడు. అతను తీసుకెళ్ళి పాతి పెట్టేశారు. 2-3 గంటల తర్వాత ఏం జరిగిందో తెలియనటువంటి సప్పీరా భార్య వచ్చారు. అందరూ కూడా బాధ హృదయాలతో చాలా టెన్షన్గా ఉన్నారు. ఏంటి పొద్దున్న ఇలా జరిగింది ఏంటి గుళ్ళో అని అనుకుంటా ఉన్నారు. ఆవిడ కూడా వచ్చింది, సరాసరి మూటను చూసింది, ఇంకా తీసుకోలేదు అయ్యగారు, ఇంకా వాడలేదేంటి అనుకుంటుందేమో, వాళ్ళ ఆయన ఏమయ్యాడు, ఎక్కడున్నాడు అవేం తెలుసుకోలేదు, సరాసరి వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్ అండి, వందనాలండి అని చెప్పింది. సేమ్ వాళ్ళ ఆయన్ని ఏమడిగారో పేతురు అదే అడిగారు. అమ్మా, నీ భూమి అమ్మితే వచ్చిన వెల ఇదేనా? దానికి కూడా సేమ్ సమాధానం అలాగే, అవునండి, మా భూమిని అమ్మితే వచ్చిన వెల ఇదే. వెంటనే అన్నారు, ఎందుకు దేవుని ఆత్మను దుఃఖపరచడానికి మీరు ఏకీభవించారు? దేవునికి స్తోత్రం. ఆ మాట వింటూనే ఈమె కూడా పడిపోయింది. ఇద్దరూ చచ్చిపోయారు. ఊరంతా కూడా పెద్ద ప్రచారం లేచిపోయింది. దేవుడు అసలు ఉన్నాడా? పొలమం వేసి కానుకంతా పట్టుకెళ్ళి గుళ్ళో పెట్టేసినా సరే వాళ్ళిద్దరూ చచ్చిపోయారు. అసలు దేవుడు ఉన్నాడా? దేవుడు కాపాడలేదు, పాస్టర్ గారు వాళ్ళెందుకు అని ఊరంతా కూడా గొప్ప పుకారు లేచిపోయిందండి. నిజమే కదా, అనేకులు మందిరానికి వచ్చి బాగుపడుతున్నారు,
అనేకులు సన్నిధికి వచ్చి బ్రతుకుతున్నారు, అనేకులు సన్నిధికి వచ్చి దీవించబడుతున్నారు, అనేకులు మందిరానికి వచ్చి విడిపించబడుతుంటే వీరు మందిరానికి వచ్చి ప్రాణాలు వదిలారు.